ఏమండి, బంధాలు బలంగానో సంబంధాలు స్థిరంగానో ఉండాలంటే ఒక్క మాట గుర్తుంచుకోవాలండి. అదే పరస్పర సహకారం. అంటే అవసరంలో సాయం చేయటం, ఆపదలో తోడు నిలబడడం, లాభ నష్టాలు లెక్క పెట్టకుండా మనసు పెట్టి సాయం చేయడం, ఇవే బంధాలకు బలం కదా. ఇచ్చి పుచ్చుకునే స్వభావం ఉన్న చోట సంసారమైన సమాజమైన సవ్యంగా సమతుల్యంగా ఉంటుంది కదా, ముందుకు సాగుతుంది కదా. ఎందుకంటే సంబంధాలు కేవలం మాటలతోటే కాదండి, మనసులతో నిలుస్తాయి. మనసులు కలిస్తేనే నిలుస్తాయి. అవునా కాదా? మరి మీరు అవునంటే ఈ వీడియో లైక్ చేసి 10 మందికి షేర్ చేసి దయచేసి నా రానా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.